నమస్కారం టీఓ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పరామర్శించారు. ఆదిలాబాద్ జిల్లా ఆడెంవెల్లి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నట్లు ప్రకటించిన సీఎం ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు వెంటనే అందజేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే పంట నష్ట వివరాలను కూడా వెంటనే పంపించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విశాఖపట్నంతో తన బంధం విడదీయరానిదని 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి తానే పోటీ చేస్తానని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి అన్నారు. గెలిచేవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని, ఈ నియోజకవర్గంలో పట్టున్న వ్యక్తిగా అవకాశం తనకే లభిస్తుందన్నారు. ఈ విషయమై సోనియా 2009లోనే తనకు అభయం ఇచ్చారని చెప్పారు. ఎవరైతే ఇక్కడ పట్టుకుని ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఉన్న పరిణామాల్లో గెలవగల శక్తి సత్తా ఉందో వాళ్ళకే ఇష్టం. ఆమె మాట్లాడు, నాకు అనవసరం. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, పురంధేశ్వరికి నాకు విభేదాలు లేవు. ఆమె చెప్పి నేను చెప్తున్నాను, మా ఇద్దరికి క్వశ్చనే ఉంది. నిజం చెప్పాలి అంటే పురంధేశ్వరి గారు వాళ్ళ ఫ్యామిలీ మాకు బాగా నుంచి కూడా బాగా సన్నిహితులు. ఇది యాక్చువల్గా 2004లో ఆమె కాంగ్రెస్ పార్టీ రావాలంటే నేను కూడా ఆ రోజు ఎస్టీ రావాలని చెప్పి నేను ఆమెను ఆహ్వానించి అప్పుడు నేను పాత్ర వహించాను. నంబర్ 2, నేను 26 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకుడిని, కాంగ్రెస్ పార్టీలో ఇంపార్టెంట్ నాయకుడిని, సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్నాను. తర్వాత ఇంతకుముందు పార్లమెంట్ పార్టీ సెక్రటరీ అండ్ ట్రెజరర్గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీలో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఉండి 30 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉండి నేను గెలిచే శక్తి ప్రజల్లో అనుబంధం ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉండి ఆటోమేటిక్గా నాకు ఇస్తాను. దాని క్వశ్చన్ లేదు, డౌట్. గాంధీ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాల దందాపై ప్రసారమైన వరుస కథనాలపై ప్రభుత్వం స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ జయరాజ్ పై విచారణకు ఆదేశించారు వైద్య శాఖ మంత్రి కొండ్రు మురళి. మరోవైపు ఒక్కొక్కరుగా గాంధీ ఆసుపత్రి బాధితులు బయటకు వస్తున్నారు. అటు శవాలతో వ్యాపారం చేస్తున్న డాక్టర్ జయరాజ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. శవాల వ్యాపారానికి గాంధీ ఆసుపత్రి అడ్డాగా మారిందా? మార్చరీలో మృతదేహాలను అమ్ముకొని ఇక్కడి అధికారులు డబ్బులు దండుకుంటున్నారా? ఎన్నో రోజులుగా అనుమానాలుగా మిగిలిన ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు. ఇక్కడ పనిచేస్తున్న ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ జె జయరాజే శవాల వ్యాపారం చేసే ముఠాలో కీలక వ్యక్తి అని చెప్తున్నారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సాక్ష్యాధారాల కోసం జయరాజ్ వాయిస్ ను మొబైల్ తో రికార్డ్ చేసి కొన్ని ఆడియో ఫైల్స్ బయట పెట్టారు. पूरा साफ करके देना और क्या कर जो बेकरा केस आया है वो आइडेंटिटी हुआ तभी कुछ नहीं होता, तो निकाल दो, गया बोल के बोल सकते हैं और निकालो पहले. हाँ, और 4 यार वो 4 का निकालो, बाजू के अंदर पूरा डिकम्पोज होके रहता ना. इसे काम कर रहे हैं. हाँ, గత సంవత్సరం ఏసీబీ వలలో సస్పెండ్ అయినటువంటి ప్రొఫెసర్ జయరాజ్ ఈ మృతదేహాల వ్యాపారానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆయన గత 8 నెలలుగా ఇటువంటి వ్యాపారం సాగుతున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉన్నది. కానీ ఇంతకుముందు కూడా ఉస్మానియా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఏసీబీ వల్ల చిక్కడం జరిగింది, సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఈ నేపథ్యంలో ఆయన గాంధీ ఆసుపత్రికి మరలా ప్రొఫెసర్గా రావడము, ఆ తర్వాత ఈ మృతదేహాల వ్యాపారం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సంభాషణలు మన దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. ఇదే కాకుండా మృతదేహాల అవయవాలతో కూడా ఇతను వ్యాపారం చేస్తున్నట్టుగా సంభాషణలు మన దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. ఈ మృతదేహాల దందాపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. శవాల వ్యాపారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ జయరాజ్ పై విచారణకు ఆదేశించారు వైద్య శాఖ మంత్రి కొండ్రు మురళి. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే జయరాజ్ పై కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి. ఆరోపణలు నిజంగానే అది నిజమో కాదని విచారణ చేస్తాం. విచారణలో ప్రూవ్ అయితే డెఫినెట్గా అక్కడ ప్రొఫెసర్ ఎవరైనా ఎవరి మీదైనా ఇలాంటివి ఎవరు చేసినా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా వాటి మీద విచారణ వేయడమే కాదు, నిజం ఒకవేళ అది విచారణ ప్రూవ్ అయితే వారి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. శరీర భాగాలను కూడా విడివిడిగా ప్రొఫెసర్ జయరాజ్ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. శరీర భాగాలకు బ్యాండేజ్ కట్టి కవర్లో ప్యాక్ చేసి హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారన్నారు. శవాల దందా చేస్తున్న వారి సంభాషణను గాంధీ మార్చరీలో రహస్యంగా రికార్డ్ చేసి రిలీజ్ చేశారు జూనియర్ డాక్టర్లు. नहीं आपको मैं 10 तारीख के दिन आपको शाम में मिलेंगे जी, घर पे लेके आएगा। मैं क्या से भी जाएगा। अच्छा पैक करके लो, 2 कवर में डाल के उसको लपट देता हूँ। लपट देके फिर ऊपर पेपर लगाता हूँ, पेपर लगा के ऊपर से बैंडेज लगा देता हूँ। कवर अपने पास जो आता ना लपटने का बैंड, वो लपट देके पूरा बोला ना। कल भी निकाले, कल 4 निकाले, पर तुम 3 निकाले बोला ना, टोटल 7। अब आज 3-4 ये खत्म होते ही फिर और एक 10 निकल कर बिठा भी होना। अपन के पास नहीं है स्ट्रक्चर, क्या लिखा अपने पास ये मैनुअल नहीं। ఎంక్వైరీలో ఉన్నాయి. ప్లస్ ఆ ఫోన్ సంభాషణ మీరు విన్నట్టుగా ఉంటే ఆ ఫోన్ సంభాషణ అంటే ఏదో కొత్తగా అవుతున్నట్టుగా లేదు. అంటే ఎప్పటి నుంచో జరుగుతున్నది, కేవలము ఇలా చెయ్యి అని ఆర్డర్ ఇస్తున్నట్టుగా ఉన్నది. అంటే అది ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇలా చెయ్యి అని చెప్తున్నాడు అంతే. జస్ట్ అది ఎప్పటి నుంచో జరుగుతున్నది, మనకు ఈ మధ్యలో వెలుగు వచ్చిందంటే. ఈ శవాల వ్యాపారంలో సెక్రటేరియట్ పెద్దలకు భాగం ఉందని ఆరోపిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. దీనికి సంబంధించి గాంధీ మార్చరీలో దందా నిర్వహిస్తున్న వారి వాయిస్ ను రికార్డ్ చేశారు. తీసుకుపోయే బాధ్యత మేము క్యారీ చేయము, అర్థమైందా? ఇక్కడ పెట్టుకోము, మేము క్యారీ చేయము. ఆయన ఫోన్ చేస్తాడు, నీకు వచ్చి పట్టుకొని పో. 5వ తారీఖు పోతావా? 5వ తారీఖే ఇచ్చేస్తాడా లేకపోతే ఎట్లా? మరి అట్లయితే రేపు మండే నాడు గుర్తు చేయి. మరి 4వ తారీఖు బిల్లేపి 5వ తారీఖు ఇస్తాడు. మీ బాబు మంది గారు, మీ బాబు మందు కదా గాడిదా కలర్ బాగుంది. ఏం రాయాలడా ఎంక్వైరీ కమిటీ పైన మాకు ఎటువంటి నమ్మకం లేదండి. దీన్ని ఉన్నత స్థాయిలో గవర్నమెంట్ విచారణ జరపాలని కోరుతున్నాం గవర్నమెంట్ని. అలానే సెక్రటేరియట్లో మిగతా అంటే లంచం ఇచ్చి మేనేజ్ చేసిన మా ఇష్యూకి సంబంధించి మేనేజ్ చేసిన విచారణ కూడా ఆడియో క్లిప్పింగ్లో క్లియర్గా రికార్డ్ అయి ఉన్నాయి. కలెక్టర్ కానీ ఏసీపీ కానీ వాళ్ళతోనే విచారణ జరపాలని కోరుతున్నాం. గతంలో ప్రొఫెసర్ జయరాజ్ ఇలాంటి స్కామ్లోనే సస్పెండ్ అయ్యారని, తిరిగి మళ్లీ విధుల్లో చేరి అదే దందా చేస్తున్నారని జూనియర్ డాక్టర్ల ఆరోపణ. అన్నోన్ డెడ్ బాడీస్ ను గుర్తించి వాటిని కొందరు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారని జయరాజ్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడైనా వారి బంధువులు వచ్చి అడిగితే కుళ్లిపోయిన మృతదేహాలను ఇచ్చి పంపుతారని చెప్పుకొస్తున్నారు. సెక్షన్లోనే కదా మొత్తం కథ సూపరింటెండెంట్ వాళ్ళందరూ మన చేతుల్లోనే ఉంటారు. ముఖం పరిచయం బాగా పరిచయం, అందరికీ వచ్చేది వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళు అవుతుంది అంటే ఉస్మానికి ఇచ్చింది, ఇవ్వాలి తప్పదు అంటే ఉస్మానికి ఇచ్చింది, కన్సల్టర్ కూడా చెప్పేసి లేని పక్షంలో కాదు అని అంటే వరంగల్ చెప్పింది. అది తను మా అత్తగారు. ఇది చిన్న ఇష్యూ కాదు కాబట్టి, ఇది లోకల్ డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి లోకల్ డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా ఈ కమిటీలో ఎవరైతే గవర్నమెంట్ తరఫున కలెక్టర్ స్థాయి వాళ్ళతోటి, జాయింట్ కలెక్టర్ స్థాయి వాళ్ళతోటి విచారణ జరిపిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ భావిస్తాం. అయితే గాంధీ ఆసుపత్రిలో శవాల దందా ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేష్. డాక్టర్ జయరాజ్ తో విభేదాల కారణంగానే జూడాలు ఆరోపిస్తున్నారని ప్రిన్సిపల్ ఫోన్లో తెలిపారు. ఏది ఏమైనా గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలను అమ్ముతున్నట్టు బయటికొచ్చిన వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రొఫెసర్ జయరాజ్ పై వస్తున్న ఆరోపణల్ని ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలన్నది జూనియర్ డాక్టర్ల డిమాండ్.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి సమస్యలకు చిరునామా మన సంక్షేమ హాస్టళ్లు. అక్కడ కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు పడరాని పాటలు పడుతున్నారు. కాలకృత్యాలకు బయటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లాలో 4 నెలల్లో 5 హాస్టల్ విద్యార్థులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇవి మెదక్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు. పేరులోనే తప్ప విద్యార్థుల సంక్షేమం ఇక్కడ మచ్చుకైనా కనిపించదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు విద్యార్థులకు అన్ని సమస్యలే. కనీస సౌకర్యాలు కూడా ఉండవు. చాలా హాస్టల్స్ లో మరుగుదొడ్లు లేవు. ఉన్నా అవి శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఉదయం లేవగానే కాలకృత్యాలకు బయటకు వెళుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా 4 నెలల్లో 5 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నర్సాపూర్ మండలంలో 3, శంకరంపేటలో 2 విద్యార్థులు కాలకృత్యాల కోసం చెరువు దగ్గరకు వెళ్లి అందులో పడి చనిపోయారు. స్కూళ్లు, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై సుప్రీంకోర్టు గతంలోనే ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. 6 నెలల్లో అన్ని స్కూళ్లు, హాస్టల్స్ లో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించింది. అయినా సర్కార్లో చలనం లేదు. కళ్లెదుటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా కనికరించడం లేదు. కొత్తగా నిర్మించిన కొన్ని హాస్టల్స్ మినహాయిస్తే మిగతా అన్ని హాస్టళ్లలోనూ మరుగుదొడ్ల సమస్య కనిపిస్తోంది. దీంతో హాస్టళ్లలో ఉండలేకపోతున్నామంటున్నారు విద్యార్థులు. 500 మంది ఉన్నాము. ఒక 20 డార్మెంటరీ, ఒక 20 బాత్రూమ్స్ కూడా లేవు. కాబట్టి మేము బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో పాములు, పురుగుల వలన అదేవిధంగా రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతుంది. ఈ విధంగా మమ్మల్ని ఇవన్నీ మంచికి చేయించాలని కోరుకుంటున్నాము. చిన్నపిల్లలు ఎంతో మంది ఉన్నారు. చిన్నపిల్లలకు బాత్రూమ్ సదుపాయాలు లేక దాని ద్వారా చిన్నపిల్లలు బయటకు వెళ్ళడం, వాళ్ళని పాములు కాటేయడం, అలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బాత్రూమ్ మంచిగా లేదు సార్. అవి మంచిగా చెప్పారంటే చాలా రోజులు, కానీ ఒక 2 బాత్రూమ్ ఉండే 2 బాత్రూమ్లో కూడా మంచిగా లేదు సార్. అది ఒకటే బాత్రూమ్ ఉన్నా సార్. ఆ బాత్రూంలో 80 మంది ఎట్లా కూర్చుంటారని చీకట్లా అడిగి పోతుంది సార్. మొత్తం అడిగి చీకట్ల దయం ఉంటాయని ఎవరు పోగొచ్చారు సార్. విద్యార్థులు ఇంతకు ముందు బయటకు వెళ్ళినప్పుడు బయట వాళ్ళు మమ్మల్ని తిట్టడం, అది చాలా ఇబ్బందికరంగా ఉంది. కావున మీరు దయచేసి ఆ బాత్రూంలను త్వరగా ఓపెన్ చేసి మాకు ఆ సౌకర్యాన్ని కలిగించవలసింది. ప్రభుత్వ వైఖరిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పేద పిల్లలంటే ప్రభుత్వానికి అలుసా అని ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు హాస్టళ్లపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉన్నది. గత సంవత్సరం కింద సుప్రీంకోర్టు ఈరోజు హాస్టళ్లలో ఏవైతే ప్రభుత్వ హాస్టల్ ఏవైతే ఉన్నాయో అందులో ఈరోజు బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ నీట్గా చేయాలని చెప్పి ఎన్నో రోజులని చెప్తా ఉన్నా పట్టించుకోనే లేదు. గత 3 నెలల కింద కూడా ప్రభుత్వ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించి టాయిలెట్లైనా మంచి చేయడం చెప్తే కూడా ఈ ప్రభుత్వం హాస్టళ్లపై చిన్న చూపు చూస్తూ ఈ హాస్టల్లో నీరుగార్చడం జరుగుతూ ఉన్నది. పేదల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే తప్ప చేసేదేమీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కనీస సౌకర్యాలైనా కల్పించండి, లేదంటే హాస్టళ్లను మూసేయండి అని కోరుతున్నారు. పేదల పేరు చెప్పుకుని రాజకీయాలు మాత్రం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.